హాయ్ ఫ్రెండ్స్, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, మంచు కొండలు కరిగిపోవడం, అంటార్కిటికా ఆవిరైపోవడం ఇవన్నీ జరగడానికి ఒక కారణం చెట్లను నరకడం. కొత్త ప్రాజెక్టులు, డెవలప్మెంట్లు అనే పేరుతో విలేజెసే కాదు టౌన్స్, సిటీసు, చివరికి ఫారెస్ట్లలో కూడా చెట్లను ఇష్టం వచ్చినట్టు నరికేస్తున్నారు. అందుకే మనం ఇప్పుడు ఎక్స్ట్రీమ్ క్లైమేట్ కండిషన్స్ని ఫేస్ చేస్తున్నాం. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి కొట్టేసిన చెట్ల కంటే ఎక్కువ మొక్కల్ని నాటడం, అవి చెట్లుగా ఎదిగే అవకాశాన్ని ఇవ్వడం ఒక్కటే దారి. సో క్లైమేట్ మీద కన్సర్న్తో మన గవర్నమెంట్ ఇప్పుడు థార్ ఎడారిని పచ్చని అడవిలాగా చేయాలని డిసైడ్ అయింది. థార్ డిజర్ట్ ఇండియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ డిజర్ట్ ఇది. ఆ ఎడారి మొత్తం ఇప్పుడు గ్రీన్గా మారబోతోంది. వినడానికి ఇది చాలా మంచి న్యూస్లా అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇలా థార్ ఎడారిని గ్రీన్గా మార్చడం అనేది ఇండియాకి పెద్ద బ్యాడ్ న్యూస్ అయ్యే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే థార్ ఎడారిని గ్రీన్ ఫారెస్ట్గా మార్చిన తర్వాత ఇండియాలో వర్షాలు పడడం తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సరే, అసలు ఇంతకీ ఈ థార్ ఎడారిని గ్రీన్గా చేంజ్ చేయాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? చెట్లు పెంచడం మంచిదైనప్పుడు అసలు ఎందుకు మనకి అది బ్యాడ్ న్యూస్ అవుతుంది? ఈ మార్పు వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏంటి? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ థార్ ఎడారి ఏంటి, గ్రీన్గా ఎందుకు మారుతుంది అనేది తెలుసుకుందాం. మన ఇండియాలో ఉన్నటువంటి థార్ డిజర్ట్ చాలా డ్రై ఏరియా. సంవత్సరంలో కేవలం 150 మిల్లీమీటర్ల వరకే వర్షం పడుద్ది. జస్ట్ ఒక కంపారిజన్ కోసం చూసుకుంటే 150 మిల్లీమీటర్ల వర్షపాతం అంటే హైదరాబాద్లో కేవలం కొన్ని గంటల్లో పడేటువంటి వర్షంతో సమానం. ఇక టెంపరేచర్ల విషయానికి వస్తే -5 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి పీక్ సమ్మర్లో అయితే 50 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా ఉంటాయి. ఇలాంటి క్లైమేట్లో ఉన్నటువంటి డెజర్ట్ ఒక గ్రీన్ ఫారెస్ట్ లాగా ఎలా మారుస్తున్నారు అన్నది డెఫినెట్గా ఒక పెద్ద మిస్టరీ అని చెప్పాలి. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది అని తెలియాలంటే కొంచెం హిస్టరీలో మనం వెనక్కి వెళ్ళాలి. ముందుగా ద ఇందిరాగాంధీ కెనాల్. 1700s ఆ టైంలో థార్ ఎడారి ఉన్నటువంటి ఏరియాలో సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉండేది. అయితే ఎడారి ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల మీద రీసెర్చ్ చేసేటువంటి సెంట్రల్ యారిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందినటువంటి కొంతమంది రీసెర్చర్లు తెలుసుకుంది ఏంటంటే 1792 సంవత్సరం నుండి థార్ రీజియన్లో 3 సంవత్సరాలకు ఒకసారి నీళ్లు అలాగే ఆహారం కొరత ఏర్పడుతుందని తెలుసుకున్నారు. సో 1792 నుండి దాదాపు 15 సార్లు ఇలా జరిగింది. అందులో 9 సార్లు చాలా సివియర్గా కరువు వచ్చింది. ఈ కరువు కారణంగానే థార్లో ఉన్నటువంటి ప్రజలు వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోయారు. అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్లో మార్పు మొదలైంది. నెక్స్ట్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూకి హైడ్రాలిక్ ఇంజనీర్ అయినటువంటి కన్వర్ సేన్ అనే ఆయన ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ని సజెస్ట్ చేశారు. పంజాబ్లో ఉన్నటువంటి రివర్ వాటర్ని కెనాల్ అంటే ఒక నీటి కాలువ ద్వారా థార్ ఎడారికి డైవర్ట్ చేయొచ్చు అని ఒక ప్రపోజల్ పెట్టాడు. అయితే ఇందులో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో జస్ట్ అప్పుడే ఇండిపెండెన్స్ సంపాదించుకుని నెమ్మదిగా నిలదొక్కుంటున్నటువంటి ఇండియా దగ్గర 650 కిలోమీటర్ల కెనాల్ని బిల్డ్ చేసేటువంటి మనీ లేదు. ఇక రెండో సమస్య ఏంటంటే పంజాబ్ నుండి ప్రవహిస్తున్నటువంటి ఈ నదుల గురించి ఆల్రెడీ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య గొడవ కూడా జరుగుతుంది. సో చాలా ఫైనాన్షియల్ ఛాలెంజెస్ అలాగే పాకిస్తాన్తో డిస్ప్యూటు ఇవన్నీ ఉన్నా కానీ 1960లో ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఇండస్ వాటర్ ట్రీటీని సైన్ చేసి రావి, సట్లెజ్ అండ్ బియాస్ రివర్ల మీద కంప్లీట్ కంట్రోల్ని తీసుకున్నారు. సో వాటర్ని పంజాబ్ నుండి థార్కి డైవర్ట్ చేసుకోవచ్చు. ఒక అడ్డంకి క్లియర్ అయిపోయింది. ఇక రెండోది మనీ విషయానికి వస్తే ఇండియన్ గవర్నమెంట్ కొంచెం రిస్క్ తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కోసం దాదాపు $20 మిలియన్ ఖర్చు పెట్టింది. ఆ టైంలో 20 మిలియన్లు అంటే మాటలు కాదు. కానీ గవర్నమెంట్ చాలా ధైర్యంగా ఈ ప్రాజెక్టు మీద ఇన్వెస్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ని 2 స్టేజ్ల్లో కంప్లీట్ చేశారు. స్టేజ్ 1 ఏమో 1986లో కంప్లీట్ అయితే స్టేజ్ 2 2010లో కంప్లీట్ అయింది. ఇండియాలోనే ఇది లాంగెస్ట్ కెనాల్ ప్రాజెక్ట్, అలాగే ప్రపంచంలోనే లార్జెస్ట్ సక్సెస్ఫుల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా ఒక రికార్డు క్రియేట్ చేసింది. రికార్డ్స్ మాత్రమే కాదు, మంచి రిజల్ట్ కూడా చూపించింది ఈ ప్రాజెక్టు. ఈ కెనాల్ వల్ల థార్ ఎడారిలో అగ్రికల్చరల్ ల్యాండ్ డబుల్ అయింది. అంటే 1956లో 12.7% ఉన్నటువంటి అగ్రికల్చరల్ ల్యాండ్ 1990 కల్లా 24.9%కి పెరిగింది. సో ఇలా వాటర్ అండ్ ఫుడ్ స్కేర్సిటీ తగ్గడం వల్ల థార్ రీజియన్లో మళ్ళీ జనాభా పెరగడం స్టార్ట్ అయింది. అయితే ఈ ప్రాజెక్ట్ థార్లో ఉన్నటువంటి కంప్లీట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేదు. సో దీనికోసమే గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇంకో ఇనిషియేటివ్ ద మ్యాజిక్ ప్లాంట్. ఇందాక మాట్లాడుకున్నట్టు థార్ ఎడారిని గ్రీన్ ఫారెస్ట్గా చేంజ్ చేయడం కోసం ఇందిరాగాంధీ కెనాల్ ప్రాజెక్టుతో పాటు గవర్నమెంట్ ఇంకో మెథడ్ని కూడా యూజ్ చేసింది. ఈ మెథడ్ని ఇండిపెండెన్స్ కంటే ముందు బ్రిటిషర్స్ సింధ్ రీజియన్లో యూజ్ చేసి సక్సెస్ అయ్యారు. 1877లో సింధ్ ప్రావిన్స్లో థార్పార్కర్ డిజర్ట్ ఏరియాలో సౌత్ అమెరికన్ ప్లాంట్ స్పీసీస్ అయినటువంటి
ప్రోసోపిస్ జూలిఫ్లోరా అనే ప్లాంట్ని తీసుకొచ్చారు. ఈ ఒక్క మొక్క వల్ల ఆ ఏరియా మొత్తం ఫారెస్ట్ లాగా మారిపోయింది. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అగ్రికల్చరల్ ల్యాండ్స్ కూడా మరింత సారవంతంగా తయారైనాయి. సో డిజర్ట్స్ని గ్రీన్గా చేంజ్ చేయడానికి ఈ ప్లాంట్ ఒక గ్రేట్ చాయిస్. ఎందుకంటే ఈ మొక్క ఎలాంటి హార్ష్ క్లైమేట్ కండిషన్ ఉన్నా సరే సర్వైవ్ అయిపోతుంది. అలాగే ఎలాంటి సాయిల్ టైప్లో అయినా సరే ఈ ప్లాంట్ గ్రో అవుతుంది. ఈ ప్లాంట్ వేర్లు నేలని చాలా బలంగా పట్టుకుని ఉండడం వల్ల సాయిల్ ఎరోజన్ అంటే నేల కోత జరిగే అవకాశం కూడా తగ్గుతుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ప్లాంట్ని నైట్రోజన్ ఫిక్సర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ప్లాంట్స్ పెరుగుతున్నటువంటి నేల లోపల అంతా కూడా నైట్రోజన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల భూమి మరింత సారవంతంగా అవుతుంది. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ ప్లాంట్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఈ మొక్కలకి ఏడాది పొడుగు కూడా సీడ్ పాట్స్ కడతాయి. వీటిని పశువులు పక్షులు తింటాయి. ఈ ప్లాంట్ సీడ్స్ యానిమల్ అండ్ బర్డ్స్ డ్రాపింగ్స్ ద్వారా ఫాస్ట్గా చుట్టుపక్కల ఏరియాస్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతాయి. సో అందుకే ఈ మొక్కని థార్ రీజియన్లో నాటడం స్టార్ట్ చేశారు. 1900s తర్వాత కేవలం 3 సంవత్సరాల కాలంలోనే థార్లో ఫారెస్ట్ కవర్ 14% పెరిగింది. వెస్ట్రన్ రాజస్థాన్లోని 11 జిల్లాల్లో ఈ ప్లాంట్ మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ 2 ప్రోగ్రామ్స్తో గవర్నమెంట్ థార్ డిజర్ట్ని ఒక గ్రీన్ ఫారెస్ట్ లాగా చేంజ్ చేయడానికి ఇంప్లిమెంట్ చేసింది. సరే అంతా బాగానే ఉంది కదా, ఇందులో అసలు బ్యాడ్ న్యూస్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ 2 డిజాస్టర్లు అయ్యే ఛాన్స్ ఉంది. అందులో మొదటిది మాన్సూన్ వీక్ అవుతుంది. సరే ఆ డిజాస్టర్ల గురించి చెప్పే ముందు కాంటెక్స్ట్ కోసం ఒక చిన్న సైన్స్ క్లాస్. మామూలుగా ఏదైనా ఏరియాలో టెంపరేచర్ ఎక్కువైపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి గాలి వేడెక్కుతుంది. ఆ వేడి వల్ల గాలిలో డెన్సిటీ తగ్గి నేల ఉపరితలం నుండి పైకి లేస్తుంది. దీనివల్ల ఒక లో ప్రెషర్ జోన్ క్రియేట్ అవుతుంది. అలాగే ఎక్కడైతే టెంపరేచర్లు తక్కువగా ఉంటాయో అక్కడ గాలి చల్లగా ఉండడం వల్ల నేల ఉపరితలానికి దగ్గరలో ఉంటుంది. దీనివల్ల నేలపైన ఎయిర్ ప్రెషర్ ఎక్కువయ్యి అది హై ప్రెషర్ జోన్ని క్రియేట్ చేస్తుంది. ఈ హై అండ్ లో ప్రెషర్ జోన్స్ మధ్య విండ్ సర్క్యులేషన్ అవుద్ది. గాలి ఎప్పుడూ కూడా హై ప్రెషర్ నుండి లో ప్రెషర్లోకి వస్తుంది. ఇది వాతావరణ మార్పులకి ఒక ప్రధానమైన కారణం. అంటే లో ప్రెషర్ జోన్లో ఉన్నటువంటి గాలి వేడెక్కి పైకి లేస్తుంది. గాలి పైకి వెళ్లే కొద్దీ క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల గాలి కూడా చల్లబడుతుంది. అలా చల్లబడిన గాలిలో ఉన్న నీటి ఆవిరి అంతా కూడా చిన్న వాటర్ డ్రాప్స్ లాగా మారుతాయి. ఆ నీటి బిందువులన్నీ కలిసి మేఘాలు ఏర్పడతాయి. మేఘాలు బాగా బరువెక్కినప్పుడు వర్షంలాగా భూమి మీద పడుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే మన ఇండియాలో ఉన్నటువంటి థార్ డిజర్ట్ ఒక స్ట్రాంగ్ లో ప్రెషర్ జోన్ లాగా వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్కి సమ్మర్స్లో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ వల్ల థార్ ఏరియాలో గాలి వేడెక్కి లో ప్రెషర్ జోన్ క్రియేట్ అవుతుంది. అదే టైంలో బే ఆఫ్ బెంగాల్ దగ్గర గాలి చల్లగా ఉండి హై ప్రెషర్ జోన్ క్రియేట్ అవుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు గాలి హై నుండి లోకి ట్రావెల్ అవుద్ది కదా. సో ఇక్కడ వీటినే మనం నైరుతి ఋతుపవనాలు అంటాం. ఈ గాలులు సముద్రం నుండి ఎక్కువ తేమను తీసుకొచ్చి భారతదేశం అంతా వర్షాలకి కారణం అవుతాయి. అందుకే థార్ ఎడారిలో ఏర్పడేటువంటి అల్పపీడనం భారతదేశంలో ఋతుపవనాలు ప్రారంభం కావడానికి వర్షాలు కురవడానికి చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. సో అలాంటి థార్ డిజర్ట్ ఒకవేళ గ్రీన్ ఫారెస్ట్ లాగా మారిపోతే అది ఒక వీక్ లో ప్రెషర్ జోన్ అయిపోద్ది. సో ఋతుపవనాలు ఫాస్ట్గా రావు. డెఫినెట్గా వర్షపాతం చాలా తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అదే జరిగితే ఫ్యూచర్లో ఇండియాలో వాటర్ షార్టేజ్ అండ్ ఫుడ్ స్కార్సిటీకి కారణం అవుద్ది. ఇక ఇంకో డిజాస్టర్ ఏంటి అంటే లోకస్ట్స్ అంటే మిడతలు. మర్చిపోయి ఉంటాం కానీ 2020లో జరిగినటువంటి చాలా డిజాస్టర్ ఈవెంట్లలో ఈ లోకస్ట్ అటాక్లు కూడా ఒకటే. ఎక్కడో ఆఫ్రికాలో పుట్టినటువంటి ఈ మిడతలు దేశాలన్నీ దాటేసి ఇండియా వరకు వచ్చి పచ్చని పంట పొలాలని నాశనం చేసినాయి. ఆ సంవత్సరం ఇండియాలో దాదాపు 1,90,000 హెక్టార్ల పంట పొలాలని నాశనం చేసినాయి. ఎక్కువగా ఎడారుల్లో పుట్టే ఈ మిడతలకి డిజర్ట్ ఫార్మ్స్ దొరికితే చాలు అది వాటికి బ్రీడింగ్ గ్రౌండ్లా మారిపోద్ది. అంటే వాటి నెంబర్ 1000 టైమ్స్ పెరిగిపోద్ది. సో ఇప్పుడు థార్ ఎడార్ని గ్రీన్ ఫారెస్ట్ లాగా మార్చడం వల్ల ఈ లోకస్ట్లు మిడతలకి పర్ఫెక్ట్ బ్రీడింగ్ గ్రౌండ్ క్రియేట్ చేసినట్టు అవుద్ది. అసలు ఎక్కడో ఆఫ్రికా నుండి వస్తేనే అంతా నాశనం చేసినాయి. ఒకవేళ మన ఇండియాలో థార్లో వాటికి మంచి ప్లేస్ దొరికితే చుట్టుపక్కల స్టేట్స్తో కలిపి ఎంత నాశనం జరుగుతుందో ఒకసారి ఊహించుకోండి. లోకస్ట్ అటాక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అర్థం కావాలంటే 2020లో పాకిస్తాన్లో జరిగిందే బెస్ట్ ఎగ్జాంపుల్. టోటల్ కంట్రీలో ఉన్నటువంటి 40% క్రాప్స్ డ్యామేజ్ అయినాయి. దానివల్ల ఫుడ్ క్రైసిస్ రావడంతో నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, థార్ డిజర్ట్ని ఒక గ్రీన్ ఫారెస్ట్ లాగా మార్చడం అనేది నిజానికి గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అన్నది ఫ్యూచర్ తెలుస్తుంది. ఈ సిచ్యువేషన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి అన్నది ఇప్పుడు మనందరి ముందు ఉన్నటువంటి ఒక పెద్ద ఛాలెంజ్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.